ప్రైజ్ లార్డ్ అయ్య గారు. నా పేరు రమేష్. నేను తెలంగాణ సిద్దిపేట డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాయ్యా. అనుదిన ధ్యానం ఎంతగానో మేము బలపడుతున్నామయ్యా. దాని ద్వారా మేము ఈ దినమును ఎలా జయించాలి, ఎలా ప్రవర్తించాలి, లోకంలో ఎలా బ్రతకాలి అన్నదానికి అర్థవంతంగా మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈ ఉదయకాల అనుదిన ధ్యానం అనేది ఎంతగానో మాకు ఆశీర్వదకరంగా ఉందయ్యా. మా నోటిని మేము ఎలా కాపాడుకోవాలి, ప్రతి వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది ప్రతి దాని గురించి మీరు మాకు నేర్పిస్తున్న బోధకే మీకు వందనాలయ్యా. మేము ఎలా దేవుని ఆరాధించాలి, ఎలా మేము దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి ఎలా దగ్గర కావాలనేది ప్రతిదీ మీరు అనుదిన ధ్యానంలో మేము ఎంతగానో గుర్తెరుగుతున్నామయ్యా. దాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ లాక్డౌన్లో మాకు కరోనా కూడా వచ్చింది. మా భార్యకి, నాకి, మా అత్తమ్మకి కూడా. ఏ హాస్పిటల్కి వెళ్లకుండా దేవుడు మమ్మల్ని ఇంట్లోనే స్వస్థపరిచిండు మీ ప్రార్థన వల్ల. ఉదయకాలం అనుదిన ధ్యానం, మధ్యాహ్నం హెచ్చరిక వల్ల ఎన్నో డిస్ప్రెషన్లో, ఎన్నో మెంటల్ టెన్షన్లో ఉంటుండగా మీరు హెచ్చరించి ఆ హెచ్చరిక ద్వారా ఎంతగానో బలపడుతున్నాం. ప్రైజ్ లార్డ్ అయ్యా. వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. నేను హెప్సిబాన్ మాట్లాడుతున్నాను. అయ్య గారు, మీరు చెప్పే అనుదిన ధ్యానాలు మాకు ఎంతగానో ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉన్నాయి. మా ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవడానికి, మా దినము ప్రార్థనతో మొదలుపెట్టి ప్రార్థనతో ముగించడానికి మేము ఎంతగానో బలపడుతున్నాం అయ్య గారు. ఈ హెచ్చరికల ద్వారా మా ప్రవర్తనని సరి చేసుకుంటున్నాను అయ్య గారు. నేను మీరు చెప్పిన ప్రతి వాక్యాన్ని నా మనసులో దాచుకొని అటు రీతిగా జీవించాలని ఆశపడుతున్నాను అయ్య గారు. మరి నేను వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, నా మనసు మార్చుకోవడం, దేవుని పట్ల ఎలాగ నమ్మకంగా ఉండాలో అది నేను నేర్చుకుంటున్నాను అయ్యగారు. అయ్యారు, ఇంటి రీతిగా దేవుడు మా గృహాల్లోకి మీ ద్వారా వాక్యాన్ని అందిస్తున్నందుకు సమస్త మహిమ దేవునికే చెల్లిస్తాం అయ్యగారు. దయచేసి మీరు ఈ ప్రోగ్రామ్స్ ఇంకా కొనసాగించాలని మేము ఆశపడుతున్నాము. వందనాలు అయ్యగారు. వందనాలు జయపాల్ గారు. నేనే విద్యాసాగర్ని. మీరు అసలు మాకు అందించడానికి ప్రేయర్స్ చాలా ప్రయాసపడుతున్నారు గారు. దానికి మీకు చాలా వందనాలు గారు. రోజు అనుదిన ధ్యానం అయితే పొద్దున అస్సలు మిస్ కావట్లేదు గారు. ఖచ్చితంగా 7 o'clockది ప్లస్ 9 o'clockది. మధ్యాహ్నం ఆఫీస్లో ఉండి కొంచెం మర్చిపోతున్నాను కానీ పొద్దున్నది సాయంత్రం మాత్రం నేను ఖచ్చితంగా అసలు మర్చిపోకుండా చూస్తున్నాను గారు. పొద్దున అసలు లెగటమే మీ మొహం, మీ వాక్యం చూస్తున్నాయి గారు. ఫస్ట్ టైం ప్లీజ్ గారు నా కోసం ప్రార్థించమని అడుగుతున్నాను. వందనాలు అయ్యగారండి. నా పేరు అంజమ్మ అండి. నేను మస్కట్ నుంచి మాట్లాడుతున్నానండి. ఉదయం 7 గంటల ప్రార్థన, అనుదిన ప్రార్థన, మధ్యాహ్నం హెచ్చరిక ప్రార్థన, సాయంత్రం కలవారి ప్రతిదిన, ఈ అన్ని ప్రార్థనలో కూడా మేము ఎంతో బలపొందానండి. నేను మొక్కాళ్ళు ప్రార్థన, అలాగే ఎన్నో అద్భుతాలు నేను చూశానండి. ఎన్నో మేలు నాకు జరిగినాయండి. అందుకు ప్రభుని ఎంతో వేడుకుంటున్నామండి. మాకు రాని ప్రార్థన, ఇంకా ఎలా ప్రార్థించుకోవాలో, ఉపవాస ప్రార్థనలు ఎలాగో అన్ని ఎన్నో మీరు చెప్తున్నారండి. దేవుడి కృప వల్ల మేము ఎంతో బల పొందుతున్నామండి. వందనాలండి. అయ్యారండి, వందనాలండి. నా పేరు దైవరాజ్ అండి. నేను ఈ ఖత్తర్ నుంచి చేస్తున్నానండి మెసేజ్. మీరు చెప్పే వాక్యాల ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నానండి అయ్యారు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలండి. జయపాల్ అయ్య గారికి వందనాలు అయ్య గారు. నిజంగా ఈ మధ్య కాలంలో నాకు చాలా అనారోగ్యంతో బాధపడ్డాను. దేవుడు నిజంగా నన్ను పైకి లేపాడు. నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మీ అనుదిన జ్ఞానంలో మేము బాగా తెలుసుకుంటున్నాము. ఈ రోజు గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే అని ఎన్నో విధాలుగా నేను గుండె చెదిరి లోనై మానసిక ఒత్తిడికి బాధపడుతున్నప్పుడు నిజంగా మీ వాక్యాలు నా హృదయాన్ని కదిలిస్తున్నాయి. ఎంతో నాకు మేలుకరంగా ఉన్నాయి అయ్యగారు. మీ వాక్యం ఏంటంటే నాకు ఎంతో ఆదరణ, ఆనందం కలుగుతుంది అయ్యగారు. ప్రతి దినము వింటున్నాను, ప్రతి దినము చదువుతున్నాను, కీర్తనలు మొత్తం చదువుతున్నాను. వందనాలు అయ్యగారు. జయపాలయ్య గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ అనుదిన ధ్యానాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయంటే, ఉదయాన్నే లేచి దేవుని మాటల్లో పాల్గొనటానికి, దేవుని మాటలు వినటానికి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండో జయపాల్ గారి ద్వారా మాకు ఎన్నో వర్తమానాలు అందిస్తున్నందుకు, పరిశుద్ధాత్ముడు సహవాసంతో మేము సహవాసం చేస్తున్నందుకు దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు.
నా పేరు ప్రభు రూపేష్ కుమార్ సార్. ప్రైజ్ రిపోర్ట్ ఇవ్వడానికి మీకు ఈ మెసేజ్ పెడుతున్నాం సార్. 10-12 డేస్ ముందు నాకు కోవిడ్ పాజిటివ్ డిటెక్ట్ అయింది సార్. నాకు డయాబెటీస్ కూడా ఉంది సార్. డయాబెటీస్ కాంప్లికేషన్ కూడా ఉంది సార్. తర్వాత న్యూమోనియా అటాక్ అయింది. కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్నావు. సో ఈ విధంగా అంత భయపడిచ్చి చాలా కాంప్లికేషన్స్ అని చెప్పినారు సార్. దేవుని కృప వల్ల వితిన్ 3 డేస్లో నేను స్వస్థత పొందినాను సార్. సో హాస్పిటల్ నుంచే నేను జూమ్లో పార్టిసిపేట్ చేశాను సార్. చాలా నాకు ఆదరణ కలిగించే మాటలు మీరు కరెక్ట్గా నాకు అదే వాక్యమే వచ్చింది సార్. నాకు ఆదరణ కలిగాల్సిన వాక్యాలే వచ్చినాయి సార్. ప్రైజ్లో అయ్యగారు, మేము కోవిడ్ నుండి ఫోన్ చేస్తున్నాం అయ్యగారు. మీ వాక్యాలు ప్రతిదీ మేము ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మేము ఇప్పటి వరకు కూడా చూస్తూనే ఉన్నామండి. మీ వాక్యాలు విని, మీ మాటలు విని మేము ఎంతగానో స్వస్థపడ్డాం, బలపడ్డాం అయ్యగారు. మా కుటుంబాలను కూడా మేము ఎంతగానో మా జీవితాలనే మేము సరి చేసుకున్నాం అయ్యగారు. మీ వాక్యం వినకుండా మేము ఏమీ చేయము అయ్యగారు. ప్రైజ్లో అయ్యగారు. వందనాలండి అయ్యగారు. నా పేరు శివకుమారి. మా ఊరు చాకంటూరుపాలెం. కీర్తన ప్రతి ఉదయం 7 ప్రసారం అయ్యి అనుదినగానం 47 కీర్తనలు చూశానండి. నీ వాక్యాలే నా మనసు మార్చుకున్నానండి. ఇంతవరకు నేను సాతానికి బానిస అయ్యి నా మనసుకు మార్చుకొని చర్చిపోతున్నానండి. సండే రోజు మీ వాక్యాలు ఉంటున్నాను. వందనాలండి. హల్లెలూయా. మరొక ప్రశస్తమైన రోజు మన యేసయ్య మాటలు ధ్యానించడానికి ఈ ఉదయకాలమే దేవుడిచ్చిన అవకాశానికి ఆయన స్తుతులు చెల్లిద్దాం. మేల్కొన్నారా? బాగున్నారా? రాత్రి చక్కగా నిద్రించారా? సమాధానంతో లేచి ప్రభువును స్తుతించడం ప్రారంభించారా? వేకువనే నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను అని దావీదు అన్నట్టుగా ప్రార్థనతో మనం మేలుకొనటం, ఆయన మాటల ధ్యానంతో మన దినచర్య ప్రారంభించడం మనకెంతో మేలు. ఈరోజు 150వ రోజు. కీర్తన 1 దగ్గర నుండి ఈ 150వ కీర్తన వరకు ప్రతిరోజు ఈ 150 రోజులు కీర్తనల గ్రంథంలోని అనేక విషయాలను మనం ధ్యానించాం. మరి ఎన్ని ప్రవచనాలు, ఎన్ని హెచ్చరికలు, ఎన్ని స్తుతులు, ఎంత ఆరాధనలు, ఎలాంటి ప్రార్థన, ఎన్ని ప్రశ్నలకు జవాబులు, ఎలాంటి ప్రవచనాలు, ఎన్ని విధాలైనటువంటి సత్యాలు ఈ కీర్తన గ్రంథంలో ఇమిడి ఉన్నాయో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మునుపెన్నడూ చదవనంతగా, ధ్యానించనంతగా ఈ 150 రోజుల్లో కీర్తన గ్రంథాన్ని ధ్యానించడం, ఒక వరుస పెట్టి మనం అందులో ఉన్న సారాలను మరి నోట్ చేసుకోవటం, స్వీకరించటం, అనుభవించటం ఎంత గొప్ప భాగ్యం. మరి మీరు మళ్ళీ ఒకవేళ మీరు 150 కీర్తనలు చూసుండకపోతే డాక్టర్ జైపాల్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే 150 కీర్తనలు అక్కడ ఉన్నాయి. ఏదైనా కొన్ని రోజులు మీరు మిస్ అయినా, ఒకవేళ అన్నీ మరోసారి వినాలనుకున్నా వీక్షించండి. అంతేకాదు ఎవరికైనా షేర్ చేయండి, వారు కూడా మేలు పొందుతారు. మరి నాకు ఈ కీర్తనల గ్రంథం అనేది చాలా సంతోషాన్ని, మన ప్రశ్నలకు సమాధానాలని, ఎంతో గొప్ప కనువిప్పును, ఎంతో స్తుతిని, అలాగే ప్రార్థనాత్మను మనకు అనుగ్రహించడానికి ఆస్కారం ఉంది. ఈ గ్రంథం అయిపోయింది. అప్పుడే 150వ కీర్తనలోకి వచ్చానని కొంచెం
నాకైతే ఇంకా కొన్ని కీర్తనలు ఉంటే బాగుండు అనిపిస్తూ ఉంది. అయినప్పటికీ దేవుని వాక్యములో మరీ ఎన్నో భాగాలు ఉన్నాయి. ఏ భాగము మనం తీసుకున్నా పరిశుద్ధాత్ముడు వాటిని వివరించినప్పుడు అద్భుతమైన సంగతులను, ఆశ్చర్యకరమైన సంగతులను ఆయన వాక్యంలో మనం చూడగలుగుతాం. మరి ఈరోజు 150వ కీర్తన ధ్యానించడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మరొక ప్రశస్తమైన రోజులు నిన్ను స్తుతిస్తూ నాయన నీ ప్రేమను తలస్తూ నిన్ను ఆరాధిస్తూ ఈ 150వ కార్యక్రమంలోనికి మేము వచ్చుండగా నువ్వు చేసిన మేలులన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఎంతోమంది మేము మేలు పొందామని, ఆశీర్వదించబడ్డామని, ఈ అనుదిన ధ్యానాల ద్వారా ఉజ్జీవించబడ్డామని తెలియజేసిన సమాచారాలను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రోజున ఈ సమయంలో మరొకసారి ఈ కీర్తన ధ్యానిస్తుండగా మా అందరితో మాట్లాడమని క్రీస్తునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీలో చాలామంది దేవుడు చేసిన మేళ్లను గురించి ఈ పత్రికను ఆమె కీర్తన గ్రంథం చదువుతుండగా లేక ధ్యానిస్తుండగా ఈ 150 రోజుల్లో ఎలా దేవుడు మిమ్మల్ని స్పందించాడని తెలియజేశారు. దాన్ని బట్టి ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఆ మౌంటేజ్ కూడా మనం చివరిలో చూద్దాం. మరి ఈరోజు 150వ కీర్తన. ఇది మనకి అందరికీ తెలిసిన ఒక పాట ఉందండి. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి కదండి. చివర్లో సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా ఆమేన్, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి. కీర్తనల ముగింపులో ఆయన్ని స్తుతించటమే, సకల ప్రాణులు ఆయన్ని స్తుతించాలి అనే స్తుతి కీర్తనతో 5 కీర్తనలు కూడా స్తుతి కీర్తనలే. కానీ 150వ కీర్తన 145 నుండి 150వ కీర్తన వరకు స్తుతిని గురించి ఎక్కువగా ఖండించబడింది. అయితే 150వ కీర్తన పూర్తిగా స్తుతిని గురించి తెలియజేస్తుంది. నేను గబగబా చదివేస్తాను. యెహోవాను స్తుతించుడి, ఆయన పరిశుద్ధాలయమందు దేవుణ్ణి స్తుతించుడి. ఈ కోవిడ్-19 తర్వాత మన పరిశుద్ధాలయానికి ఎంతో దూరమైనట్టుగా, ఎంతో కొరత అయినట్టుగా కనపడుతూ ఉంది. ఈ లాక్డౌన్ ముగించి ఇప్పుడు కొద్దిగా మందిరాలు తెరవబడినప్పటికీ ఇంకను 100% అటెండెన్స్ లేకుండా మనం 50%తో లేక 100 పీపుల్తో 50 మందితో జరిపించుకోవడం వలన ఈ గొప్ప స్తుతులను ఎంతో కొరతపడ్డాం. రాబోయే న్యూ ఇయర్లో దేవుడు తన అద్భుతం జరిగించి మరల మందిరంలోనికి మనం అందరము వెళ్ళి ఆయన పరిశుద్ధాలయమైందో ఆయన్ని స్తుతించినట్లుగా ప్రార్థించేద్దాం. ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి. అందుకనేనండి ఆయా సమయాలలో మనం ఒక సముద్ర తీరానికి మీరు బీచ్ ఉన్న చోట మీరు ఉంటే, చెన్నైలో బీచ్ ఉంది, మరి చీరాల్లో బీచ్ ఉంది, కాకినాడలో బీచ్ ఉంది, వైజాగ్లో బీచ్ ఉంది, మరి ఇంకా చాలా చోట్ల మీకు దగ్గరగా ఉన్నాయి. నేను ఆయా సమయాల్లో నేను బైబిల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు అనేక సమయాలు యవ్వన కాలంలో మిట్ట మధ్యాహ్నం లంచ్ అవర్లో ఆ బీచ్ దగ్గరికి వెళ్ళి ఆ ఆకాశము, ఆ భూమి, ఆ సముద్రము కలిసేటువంటి ఆ విశాలమైనటువంటి ఆ తీరాన్ని, ఆ ఆకాశాన్ని చూసినప్పుడు నిజంగా మన ప్రభువు ఎంత గొప్ప దేవుడు, మహాకాశాలు సృష్టించినవాడు, భూమిని అందున్న వాటిని సృష్టించినవాడు అన్నది మనం మామూలుగా చెప్పుకునే దానికంటే ఆ స్థలంలోనికి వెళ్ళినప్పుడు తప్పక స్తుతిస్తాం. ఆయన ఆకాశమును బట్టి ఆయన్ని స్తుతించండి, ఆయన పరాక్రమ కార్యములను బట్టి ఆయన్ని స్తుతించండి. ఆనాడు ఇశ్రాయేలీయులకు ఎన్నో పరాక్రమ కార్యాలు చేశాడు. ఈనాడు మన జీవితాల్లో ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. దానిని బట్టి ప్రభువును స్తుతించాలి. ఆయన మహాప్రభావమును బట్టి ఆయన్ను స్తుతించుడి. 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగిన ఆ స్త్రీ నానా విధములైన తిప్పలు పడి, వైద్యుల చేత తిప్పలు పడి, ఏ విధమైన స్వస్థత దొరక్క మరింత సంకటపడ్డప్పుడు ప్రభు యొక్క అంగీని ముట్టగానే ప్రభావము నాలో నుండి వెళ్ళినది అని చెప్పారు. చూడండి, ఆమె స్వస్థతను 12 years ఏ డాక్టరు, ఏ మెడిసిను స్వస్థపరచలేని ఆ స్త్రీ
ప్రభు యొక్క ప్రభావము ద్వారా స్వస్థపరచబడింది. అలాగే మన జీవితాల్లో వైద్యులు దే విల్ ట్రీట్, బట్ మనకు స్వస్థత కలుగు చేసేవాడు ప్రభువే. కనుక ఆయన ప్రభావము ఎన్నిసార్లు మరణం నుండి తప్పించాడో, ఈ కోవిడ్-19 కాలంలో మనల్ని ఎలా కాపాడుతున్నాడో దానిని బట్టి యెహోవాను స్తుతించాలి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతో సితారాతో ఆయనను స్తుతించుడి, తంబురతో నాట్యముతో ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతో పిల్లల గోవితో ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతో ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. ఆల్ ద మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ని ఇక్కడ చూస్తున్నాం. దేవుడిచ్చినటువంటి ప్రతి తలాంతును, ప్రతి స్వరాన్ని, ప్రతి ఇన్స్ట్రుమెంట్ని ఆయన కొరకు వాడాలి. ఈరోజు ఈ ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ లోకంలో వాడబడుతున్నాయి. మనం దేవునిని ఆరాధించుకోవడానికి పరలోకంలోనే సంగీతం పుట్టింది, పరలోకంలోనే ఆరాధన ప్రారంభమైంది. పరలోకంలో దూతలు ప్రతి గానాలతో పరలోకం తత్తరిల్లిపోతుంది అన్న సంగతి మనం గుర్తు చేసుకొని మన గొప్ప ప్రభువుని, ఆకాశమునందున్న సమస్తమును సృష్టించిన సృష్టికర్తను, అదే కాకుండా మన పాపములన్నీ భరించి మనకు పరిహారం చేసిన ప్రభు అయిన యేసుక్రీస్తును, మరణాన్ని జయించి మృత్యుంజయుడై లేచిన సజీవుడైన క్రీస్తును మనం ఎన్ని విధాలుగా ఎన్ని భాషలలో, ఎన్ని స్వరాలతో, ఎన్ని వాయిద్యాలతో ఎంతగా మన స్వరమెత్తి ప్రభువుని స్తుతిస్తే మనం అంతగా నూతన బలమును పుంజుకుంటాం, ప్రభు నామాన్ని మహిమపరిచిన వారిని అవుతాం. చివరిగా చూసాం, సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. మనకు ప్రాణమిచ్చింది దేవుడు స్తుతించడానికేనండి. మరి మనం సజీవులే కదా నిన్ను స్తుతించుదురు, మృతులు నిన్ను స్తుతించుదురా? సమాధుల దగ్గరికి వెళ్తే అక్కడ ఏమైనా స్తుతి కానీ, పాటలు కానీ, ఏమన్నా అక్కడ ఎటువంటి స్వరాలు కానీ వినపడతావా? అక్కడ నక్కలు ఉంటాయేమో, లేకపోతే గబ్బిలాలు ఉంటాయేమో. అదొక భయంకరమైన చీకటి స్థలంగా ఉంటుంది. మృతుడైన వాడు చీకటిలోనికి వెళ్ళిపోయారు. మనం సజీవులుగా ఉన్నప్పుడు సజీవుడైన క్రీస్తుని ఆరాధించటం, స్తుతించటం, ఆయన మేలులు తలంచటం, ఆయన గంభీర కార్యాలను బట్టి ఆయన ప్రార్థించటం, ఆయన ప్రభావాన్ని బట్టి ఆయన్ని స్తుతించటం, ఆయన పరాక్రమ కార్యాన్ని బట్టి స్తుతించటం, ఆయన బలమును ప్రసిద్ధి చేసేటువంటి సృష్టిని బట్టి ఆయన్ని స్తుతించటం, మరి ముఖ్యంగా మనకిచ్చిన ఈ యొక్క అద్భుతమైన శరీరాన్ని, జీవితాన్ని బట్టి, అంతకంటే మించి మనకిచ్చినటువంటి గొప్ప రక్షణను బట్టి మనం ప్రభువుని స్తుతించటం ఎంతో అవసరం. మీ నోట్లో ఎంత స్తుతి ఉంటుందో మీ గుండెల్లో అంత ఆనందం ఉంటుందండి. మీరు ఎంతగా ప్రభువును స్తుతిస్తుంటారో అంతగా ఆశీర్వదించబడుతుంటారు. స్తుతి ఎప్పుడు స్తుతి పుట్టిస్తుంది. స్తుతి కలిగిన చోట, సంతోషం ఉన్న చోట మన యొక్క సంతోషం మన చుట్టూన్న వారి మీద ప్రభావం చూపించి ఆశీర్వాదాన్ని కలుగు చేస్తుంది. మీ కుటుంబంలో స్తుతి కృతజ్ఞతలు ఉన్నాయా? ఆరాధన పాటలు ఉన్నాయా? కుటుంబ ప్రార్థన ఉందా? ఈ రోజు నుండి ప్రాణమున్న మనమందరం స్తుతిద్దాం. కొన్నిసార్లు అనిపిస్తుంది ప్రాణము లేని కీబోర్డు, ప్రాణము లేని వాయిద్యాలు అవే బాగా స్తుతిస్తున్నాయి ప్రాణం ఉన్న వారికంటే అనిపిస్తుంది. ఈ రోజుల్లో మ్యూజిక్ ఎక్కువైపోతుంది, గాత్రాలు తక్కువైపోతున్నాయి. కానీ ప్రభు మనం స్వరమెత్తి పాడి ప్రభువును స్తుతించాలని ఆశిస్తూ ఉన్నాడు. మనం ప్రభువును స్తుతించుటలో, ఆయనని కొనియాడుటలో మనం వాడేటువంటి పదజాలాలు ముఖ్యం, కానీ పాట పాడటానికి పాట ముఖ్యం, కానీ వాయిద్యాలు ముఖ్యం కాదండి. ఈరోజు మ్యూజిక్ ఎక్కువ చేసి పాటలోని సారం లేకుండా పాడుతూ మరి ఏం ఆర్భాటం చేస్తున్నారు. కానీ హృదయాంతరేంద్రియాల్లో నుంచి వచ్చిన స్తుతితో, కృతజ్ఞతతో పాడే పాటలు, విజ్ఞాపనతో, విరిగిన హృదయముతో ఆలాపించే ఆలాపనలు అటు ప్రభు సన్నిధికి చేరుతాయి, ఇటు మనకు ఎంతో ఉపశాంతిని కలుగు చేస్తాయి. ఈ కీర్తనల గ్రంథం అంతా మళ్ళీ మీరు చదవాలనుకుంటే చదవండి. డాక్టర్ జైపాల్ యూట్యూబ్లో పేజ్కి వెళ్ళి మీరు వీక్షించండి. మరి దావీదు కీర్తనలు అని రాయబడి ఉంది. పాత బైబిల్లో దావీదు కీర్తనలు అని ఉండేది. ఇప్పుడు ఆ మాట తీసేసినట్టున్నారు. ఒకసారి చూద్దాం మన కీర్తనల గ్రంథం ఏముందో. ఇప్పుడు నా చేతిలో ఉన్న బైబిల్లో కీర్తనల గ్రంథం అనే ఉంది. మీరు ఓల్డ్ ఎడిషన్స్ చూసినట్లయితే దావీదు కీర్తనలు ఉంటాయి.
ఆ తర్వాత కొంచెం విజ్ఞానం వచ్చింది, ఇవన్నీ దావీదు రాసినవి కావు అని అనలైజ్ చేసి ఆ రచయితలు ఎవరో తెలుసుకున్నారు. ఇందులో 75 కీర్తనలు దావీదు రాశాడు. 150లో సగానికంటే ఎక్కువ దావీదు రాసిన కీర్తనలు. ఆసాపు కుమారులు ఒక 12 రాశారు. కోరాహు కుమారులు ఆసాపు 12 రాశాడు. కోరాహు కుమారులు ఒక 10 రాశారు. సొలొమోను ఒక 2 రాసింది. మోషే రాసింది ఒకటి, ఏతాను రాసింది ఒకటి, హామాను రాసింది ఒకటి. మరి అన్నీ కలిపినా కూడా అన్నీ కలిపినా కూడా ఇదొక 4, 6, 25, 101 కీర్తన మాత్రమే లెక్క వచ్చింది. ఇంకో 40-45 కీర్తనలు ఎవరు రాశారో మరి అది తెలియలేదు. అందులో కూడా కొన్ని దావీదు రాసినవి ఉండుండొచ్చు, ఈ గ్రంథకర్తలు రాసినవి ఉండుండొచ్చు. మరి ఎజ్రా కాలంలో కొన్ని కీర్తనలు రాశారు. ఆ కీర్తనల్లో కొన్నిటిని ఎజ్రా రాసి ఉండొచ్చు అని కూడా చరిత్రకారులు లేక బైబిల్ పండితులు చెప్తున్నారు. ఎవరు రాసిన, ఎవరి చేత పరిశుద్ధాత్ముడు రాయించిన, ఇందులో ఉన్న సంగతులన్నీ, ప్రతి కీర్తనలో ఉన్న సారమంతా పరిశుద్ధాత్ముడు ఆనాటి ఆ ప్రజలకే కాక ఈనాటి మన కొరకు కూడా అవి చక్కగా వివరించబడి ఉన్నవన్నది మన హృదయ అవసరతలు తీర్చేవిగా, మనకు కృతజ్ఞత కలుగజేసేవిగా, స్తుతించి ఆయన్ని ఆరాధించినట్లుగా ప్రభు మన కొరకే వీటిని సిద్ధపరిచాడన్న సంగతిని మనం చూస్తున్నాం. సో ఈ రోజుతో కీర్తనల గ్రంథం ముగిస్తున్నాం. మరి రేపటి నుంచి ప్రభువా మరలా ఏ గ్రంథములో నుండి ఏ విధమైనటువంటి అనుదిన ధ్యానాన్ని ప్రారంభించాలని నేను ప్రార్థిస్తున్నాను. మీరు ప్రార్థించండి. మరి ఈ కీర్తనలన్నీ మళ్ళీ చదువుదాం. రోజు ఒక కీర్తన చదివితే 3 నెలలకు ఒకసారి కీర్తనల గ్రంథం చదివి ముగించేయచ్చు. మొన్న నేను చెప్పాను, సామెతలు కూడా హెచ్చరికల్లో సామెతల గ్రంథం ముగించేశాం. సో 31 అధ్యాయం ఉంది. రోజు ఒక అధ్యాయం సామెతలు, రోజు ఒక కీర్తన చదివితే అటు జ్ఞానానికి ఇటు ప్రార్థనాత్మకి మరి ఎంతో చక్కటి దైవ చిత్తాన్ని ఎరిగేటువంటి, దైవ చిత్తంలో నడిచేటువంటి కృపను మనం పొందగలుగుతాం. 66 పుస్తకాలు ఉన్నాయి. మొత్తం ప్రతి గ్రంథాన్ని చదివి ధ్యానిస్తే ధన్యులమవుతాం. మరి ప్రభు చిత్తమైతే అనుదిన ధ్యానంలో వరుసగా మనం వాక్యాన్ని ధ్యానిస్తూ అనేక అంశాలను గురించి ధ్యానిస్తున్నాం. మీరు కూడా వ్యక్తిగతంగా ప్రార్థనతో వాక్యాన్ని పఠించండి, లేఖనాలను పరిశీలించండి. దేవునికి అనుగుణమైన చిత్తానుసారమైన జీవితమును జీవించినట్లుగా, మరి ముఖ్యంగా ఈ కీర్తనాకారుడు మనకు తెలియచేసినట్లు కీర్తనీయుడైనటువంటి మన ప్రభువును మన పూర్ణ హృదయంతో స్తుతిస్తూ ఆరాధిస్తూ మన దినమంతటిలో అన్ని విషయాలలో మనకు కావలసిన జవాబులను, ఆదరణను, ఆశీర్వాదమును పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనములు. ఈ 150 కీర్తనలు, ఈ 150 దినాలలో క్లుప్తముగా మేము అనుదినము ఒక అధ్యాయాన్ని ధ్యానించుటకు, నీ గ్రంథములో ఉన్న అనేక సంగతులను పరిశీలించి తెలుసుకున్నటకు, అనునయించుకొని జీవితాలు దిద్దుకొనుటకు, ప్రార్థన నేర్చుకున్నటకు, కృంగిన సమయాలలో, నిరుత్సాహ సమయాలలో ఆదరణ పొందుటకు, గడ్డు ప్రశ్నలకు, మా జీవితంలో ఎదురయ్యేటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందుటకు ఈ 150 రోజుల్లో మాకు సహాయం చేశాం. ఎంతోమంది అనుదిన ధ్యానము ద్వారా మేలు పొందామని తెలియచేసిన దాన్ని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. సకలమైన ఘనత, మహిమ నీకే చెల్లినట్లుగా రేపటి నుండి ప్రభువా నిశ్చితమైతే మరొక అంశముతో ప్రతిరోజు ఈ అనుదిన ధ్యానాన్ని పొడిగించటానికి, కొనసాగించటానికి సహాయం వచ్చాయి. ఈరోజు లైవ్లో ఏకీవిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించు. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఆయా స్థలాల్లో చేరి అనుదిన ధ్యానములో పాలుపంపులు పొందిన ఈ కీర్తనల గ్రంథములు ధ్యానులలో పాలు భాగస్థులైన వారందరికీ ఇప్పుడును సదాకాలము తోడయుండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. మరి ఈ కీర్తనల గ్రంథం ద్వారా, అనుదిన ధ్యానాల ద్వారా మేలు పొందిన వారి చిన్న చిన్న సాక్ష్యాలన్నీ మీకు ఒక చిన్న మోంటేజ్గా చేశాం. ప్రభువును స్తుతించడానికి,
మీ కొరకు దాన్ని ప్లే చేస్తున్నాం, చివరి వరకు ఉండండి. మరి అంతేకాదు 954041 నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు, భారాలు ఒక టెక్స్ట్ మెసేజ్ లేక వాయిస్ మెసేజ్ పంపించండి. మీ పక్షంలో ప్రార్థన చేయడానికి నేను ఆశ కలిగి ఉన్నాను. అంతేకాకుండా మరి లైవ్ చాట్లోకి వచ్చి డాక్టర్ జై పాల్ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి మీ పేరు, ఊరు మరి టైప్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. మరి ఎవరికైనా షేర్ చేయండి. ఎవ్రీడే మార్నింగ్ 7 o'clock, మధ్యాహ్నం 3 o'clock, 9 o'clock ఈవినింగ్, ఎర్లీ మార్నింగ్ 12 o'clock కొనసాగిస్తూ ఉన్నాం. మీరు నిత్యమైన దీవెనలు పొందాలని, సమృద్ధిగా దేవుని వాక్యంతో మీరు బలపరచబడాలని ఆశిస్తున్నాను. ఇప్పుడు మీ కొరకు ఈ చిన్న మోంటేజ్. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. నా పేరు రమేష్. నేను తెలంగాణ సిద్దిపేట డిస్టిక్ నుంచి మాట్లాడుతున్నాయా. అనుదిన ధ్యానం ఎంతగానో మేము బలపడుతున్నామయ్యా. దాని ద్వారా మేము ఈ దినమును ఎలా జయించాలి, ఎలా ప్రవర్తించాలి, లోకంలో ఎలా బ్రతకాలి అన్నదానికి అర్థవంతంగా మీరు మాట్లాడుతున్నారయ్యా. ఈ ఉదయకాల అనుదిన ధ్యానం అనేది ఎంతగానో మాకు ఆశీర్వదకరంగా ఉందయ్యా. మేము మా నోటిని మేము ఎలా కాపాడుకోవాలి, ప్రతి వ్యక్తితో ఎలా మాట్లాడాలి అనేది ప్రతి దాని గురించి మీరు మాకు నేర్పిస్తున్న బోధకే మీకు వందనాలయ్యా. మేము ఎలా దేవుని ఆరాధించాలి, ఎలా మేము దేవుణ్ణి స్తుతించాలి, దేవునికి ఎలా దగ్గర కావాలనేది ప్రతిదీ మీరు అనుదిన ధ్యానంలో మేము ఎంతగానో గుర్తెరుగుతున్నామయ్యా. దాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈ లాక్డౌన్లో మాకు కరోనా కూడా వచ్చింది. మా భార్యకి, నాకి, మా అత్తమ్మకి కూడా. నేను ఏ హాస్పిటల్కి వెళ్లకుండా దేవుడు మమ్మల్ని ఇంట్లోనే స్వస్థపరిచిండు మీ ప్రార్థన వల్ల. ఉదయకాలం అనుదిన ధ్యానం, మధ్యాహ్నం హెచ్చరిక వల్ల ఎన్నో డిస్ప్రెషన్లో, ఎన్నో మెంటల్ టెన్షన్లో ఉంటుండగా మీరు హెచ్చరించి ఆ హెచ్చరిక ద్వారా ఎంతగానో బలపడుతున్నాం. ప్రైజ్ లార్డ్ అయ్యా. వందనాలు. ప్రైజ్ లార్డ్ అయ్య గారు. నేను హెప్సిబాన్ మాట్లాడుతున్నాను. అయ్య గారు, మీరు చెప్పే అనుదిన ధ్యానాలు మాకు ఎంతగానో ప్రయోజనకరంగా, ఉపయోగకరంగా ఉన్నాయి. మా ప్రార్థన జీవితాన్ని బలపరుచుకోవడానికి, మా దినము ప్రార్థనతో మొదలుపెట్టి ప్రార్థనతో ముగించడానికి మేము ఎంతగానో బలపడుతున్నాం అయ్య. ఈ హెచ్చరికల ద్వారా మా ప్రవర్తన సరి చేసుకుంటున్నాను అయ్య గారు. నేను మీరు చెప్పిన ప్రతి వాక్యాన్ని నా మనసులో దాచుకొని అటు రీతిగా జీవించాలని ఆశపడుతున్నాను అయ్య గారు. మరి నేను వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, నా మనసు మార్చుకోవడం, దేవుని పట్ల ఎలాగ నమ్మకంగా ఉండాలో అది నేను నేర్చుకుంటున్నాను అయ్యగారు. అయ్యారు, ఇంటి రీతిగా దేవుడు మా గృహాల్లోకి మీ ద్వారా వాక్యాన్ని అందిస్తున్నందుకు సమస్త మహిమ దేవునికే చెల్లిస్తాం అయ్యగారు. దయచేసి మీరు ఈ ప్రోగ్రామ్స్ ఇంకా కొనసాగించాలని మేము ఆశపడుతున్నాము. వందనాలు అయ్యగారు. వందనాలు జయపాల్ గారు. నేనే విద్యాసాగర్ని. మీరు అసలు మాకు అందించడానికి ప్రేయర్స్ చాలా ప్రయాసపడుతున్నారు గారు. దానికి మీకు చాలా వందనాలు గారు. రోజు అనుదిన ధ్యానం అయితే పొద్దున అస్సలు మిస్ కట్టదే గారు. ఖచ్చితంగా 7 o'clock ప్లస్ 9 o'clock మధ్యాహ్నం ఆఫీస్లో ఉండి కొంచెం మర్చిపోతున్నాను, కానీ పొద్దున్న సాయంత్రం మాత్రం నేను ఖచ్చితంగా అసలు మర్చిపోకుండా చూస్తున్నాను గారు. పొద్దున అసలు లెగటమే మీ మొహం, మీ వాక్యం చూస్తున్నాయి గారు. ఫస్ట్ టైం ప్లీజ్ గారు నా కోసం ప్రార్థించమని అడుగుతున్నాను. వందనాలు అయ్యగారండి. నా పేరు అంజమ్మండి. నేను మస్కట్ నుంచి మాట్లాడుతున్నానండి. ఉదయం 7 గంటల ప్రార్థన, అనుదిన ప్రార్థన, మధ్యాహ్నం హెచ్చరిక ప్రార్థన, సాయంత్రం కలవారి ప్రతిదిన ఈ అన్ని ప్రార్థనలో కూడా మేము ఎంతో బలపొందానండి. నేను మొక్కాళ్ళ ప్రార్థన, అలాగే ఎన్నో అద్భుతాలు నేను చూశానండి. ఎన్నో మేలు నాకు జరిగినాయండి. అందుకు ప్రభుని ఎంతో వేడుకుంటున్నామండి. మాకు రాని ప్రార్థన, ఇంకా ఎలా ప్రార్థించుకోవాలో, ఉపవాస ప్రార్థనలు ఎలాగో అన్ని ఎన్నో మీరు చెప్తున్నారండి. దేవుడి కృప వల్ల మేము ఎంతో బల పొందుతున్నామండి. వందనాలండి. అయ్యారండి, వందనాలండి. నా పేరు దైవరాజ్ అండి. నేను ఈ ఖత్తర్ నుంచి చేస్తున్నానండి మెసేజ్. మీరు చెప్పే వాక్యాల ద్వారా నేను ఎంతగానో బలపడుతున్నానండి అయ్యారు. అందుని బట్టి దేవాతి దేవునికి వందనాలండి.
జయపాలయ్య గారికి వందనాలయ్య గారు. నిజంగా ఈ మధ్య కాలంలో నాకు చాలా అనారోగ్యంతో బాధపడ్డాను. దేవుడు నిజంగా నన్ను పైకి లేపాడు. నిజంగా ఆయన ఎంత గొప్ప దేవుడు అనేది మీ అనుదిన జ్ఞానంలో మేము బాగా తెలుసుకుంటున్నాము. ఈ రోజు గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే అని ఎన్నో విధాలుగా నేను గుండె చెదిరి లోనై మానసిక ఒత్తిడికి బాధపడుతున్నప్పుడు నిజంగా మీ వాక్యాలు నా హృదయాన్ని కదిలిస్తున్నాయి. ఎంతో నాకు మేలుకరంగా ఉన్నాయి అయ్యగారు. మీ వాక్యం ఏంటంటే నాకు ఎంతో ఆదరణ ఆనందం కలుగుతుంది అయ్యగారు. ప్రతి దినము వింటున్నాను, ప్రతి దినము చదువుతున్నాను, కీర్తనలు మొత్తం చదువుతున్నాను. వందనాలు అయ్యగారు. జయపాలయ్య గారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఈ అనుదిన ధ్యానాలు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాయంటే ఉదయాన్నే లేచి దేవుని మాటల్లో పాల్గొనటానికి, దేవుని మాటలు వినటానికి, దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండో జయపాల్ గారి ద్వారా మాకు ఎన్నో వర్తమానాలు అందిస్తున్నందుకు, పరిశుద్ధాత్ముడు సహవాసంతో మేము సహవాసం చేస్తున్నందుకు దేవునికి వందనాలు, అయ్యగారికి వందనాలు. నా పేరు ప్రభు రూపేష్ కుమార్ సార్. ప్రైజ్ రిపోర్ట్ ఇవ్వడానికి మీకు ఈ మెసేజ్ పెడుతున్నాం సార్. 10-12 days ముందు నాకు కోవిడ్ పాజిటివ్ డిటెక్ట్ అయింది సార్. నాకు డయాబెటీస్ కూడా ఉంది సార్. డయాబెటీస్ కాంప్లికేషన్ కూడా ఉంది సార్. తర్వాత న్యూమోనియా అటాక్ అయ్యింది. కొద్దిగా ఓవర్ వెయిట్ ఉన్నావు. సో ఈ విధంగా అంత భయపడిచ్చి చాలా కాంప్లికేషన్స్ అని చెప్పినారు సార్. దేవుని కృప వల్ల విత్ ఇన్ 3 daysలో నేను స్వస్థత పొందినాను సార్. సో హాస్పిటల్ నుంచే నేను జూమ్లో పార్టిసిపేట్ చేశాను సార్. చాలా నాకు ఆదరణ కలిగించే మాటలు మీరు కరెక్ట్గా నాకు అదే వాక్యమే వచ్చింది సార్. నాకు ఆదరణ కలిగాల్సిన వాక్యాలే వచ్చినాయి సార్. అయ్యగారు, మేము కోవిడ్ నుండి ఫోన్ చేస్తున్నాం అయ్యగారు. మీ వాక్యాలు ప్రతిదీ మేము ఫస్ట్ నుండి లాస్ట్ వరకు కూడా మేము ఇప్పటి వరకు కూడా చూస్తూనే ఉన్నామండి. మీ వాక్యాలు విని, మీ మాటలు విని మేము ఎంతగానో స్వస్థపడ్డాం, బలపడ్డాం అయ్యగారు. మా కుటుంబాలను కూడా మేము ఎంతగానో మా జీవితాన్ని మేము సరి చేసుకున్నాం అయ్యగారు. మీ వాక్యం వినకుండా మేము ఏమీ చేయము అయ్యగారు. లైజ్లాడ్ అయ్యగారు. వందనాలండి అయ్యగారు. నా పేరు శివకుమారి, మా ఊరు చాకంటి వీరపాలెం. కీర్తన ప్రతి ఉదయం 7 ప్రసారమయ్యి అనుదిన గానం 47 కీర్తనలు చూశానండి. మీ వాక్యాలే నా మనసు మార్చుకున్నానండి. ఇంతవరకు నేను సాతానికి బానిసయ్యా నా మనసుకు మార్చుకొని చర్చిపోతున్నానండి. సండే రోజు మీ వాక్యాలు ఉంటున్నాను. వందనాలండి.